తానెప్పుడు మీకు కనిపించను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నన్ను వెళ్ళిపోతున్నాను. గంగా అయ్యో గంగా, నీకు మీ అమ్మకి నేనంటే ఇరవ లేకుండా పోయింది. నాటకాలు ఆడుతున్నావు, నాటకాలు. గంగా గంగా ఓ నో. రుద్ర, అసలు ఏం జరిగిందంటే ఇన్ని రోజులు భాను పేరు మీద మన ఇంట్లో పని మనిషిగా ఉన్నది గంగేనా? అంటే మీరంతా కలిసి నన్ను ఫూల్ని చేశారు. ఒక తాగుబోతు ముందు నన్ను దోషిలా నిలబెట్టారు. రుద్ర, నేను చెప్పేది విను. ఏం వినాలి పెదనానా? ఆ అమ్మాయి బస్తాలు మోస్తే మనకెందుకు, రాళ్లు మోస్తే మనకెందుకు? ఒక్కసారి జాలిపడి సూపర్ మార్కెట్లో ఉద్యోగం ఇచ్చారు. దాంతో సరిపోక పాపమని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. అంతేనా? మీరు వాళ్ళకి మంచి చేయాలని చేశారు, కానీ ఆ మంచి తీసుకునే అర్హత వాళ్ళకు ఉండాలి కదా. ఎన్ని మాటలు అన్నాడు విన్నారు కదా. అసలు ఆ అమ్మాయికి సహాయం చేయడానికి నాకు అబద్ధాలు చెప్తారా? నిజమేరా, నీకు అబద్ధం చెప్పాం. కేవలం తనకి సాయం చేయటానికి ఇంట్లో ఉండమనలేదు రుద్ర. తన ద్వారా శకుంతల్లో మార్పు వస్తుందనే నమ్మకంతోనే తన్ని ఇంటికి తీసుకొచ్చాం. నా నమ్మకం నిజమైంది. వచ్చిన 2 రోజులకే మీ పెద్దమ్మలో ఎంత మార్పు తీసుకొచ్చిందో నువ్వు చూశావుగా. మనమంతా ఇన్ని రోజులు తనని ఎలా మామూలు మనిషిని చేయాలని ఆరాటపడ్డాంరా. కానీ తను చిన్న అబద్ధం, తన పేరు భాను అని చిన్న అబద్ధం చెప్పి తనకు దగ్గరైపోయిందిరా. అదిరా గంగంటే. రే, ఎంత పెద్ద సమస్య అయినా చిన్న చిరునవ్వుతో తన మంచితనంతో పరిష్కరిస్తుందిరా. తన ద్వారా మీ పెద్దమ్మ మారినట్టే నువ్వు మారుతావనే ఆశతో